హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ చిట్ చాట్. లవ్ స్టోరీ నేపథ్యంలో చాలా మూవీస్ వచ్చి చాలా సక్సెస్ కూడా అందుకున్నాయి. ఇప్పుడు వస్తున్న మూవీ దూరదర్శిని కూడా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందంటున్నారు మూవీ యూనిట్. సో ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మూవీ టీం ఉంది, వారితో మాట్లాడదాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ? Fine. How are you? ఐఎమ్ ఆల్సో ఫైన్. సార్, మరి కొన్ని రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఎక్సైట్మెంట్ గా కనిపిస్తున్నారు మీరు అందరు కూడా. ఎలా అనిపిస్తుంది? Very excited. ఓకే సార్, ట్రైలర్ చూసాము, అద్దిరిపోయింది. అంటే 90s లో లవ్ స్టోరీ ఎలా ఉండేదో ట్రైలర్ చూసేంతసేపు కూడా నాకు అలానే అనిపించింది. అట్ ది సేమ్ టైం ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? డెఫినెట్గా చాలా పెద్ద అప్లాజ్ వస్తుంది ట్రైలర్కి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నిటికి కూడా చాలా మంచి అప్లాజ్ వస్తుంది. సో చాలా ఎక్సైటెడ్గా మేము ఉన్నాము. అలాగే చాలామంది అంటే ఆ ఓల్డ్ డేస్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారన్న ఎగ్జైట్మెంట్ మాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా కనబరిచారు. సో వీఆర్ వెయిటింగ్, యాక్చువల్లీ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. యా, హీరో గారు మిమ్మల్ని సాయి అని ప్రొనౌన్స్ చేయాలా, లేకుంటే సుకుమార్ గారు చేంజ్ చేసిన నేమ్ తో మిమ్మల్ని పిలవాలి? ఎలా పిలవాలి? నాకైతే సుకుమార్ గారు చేంజ్ చేసిన నేమ్ సువీక్షిత్ తోనే పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సువీక్షిత్ స్క్రీన్ నేమ్. యా. సో ఎలా అనిపించింది మూవీ మీకు? చాలా అంటే అసలు ఆ మూవీ చూసినంత సేపు అసలు అందులో యాక్టర్స్ అండ్ ఎవరు కనపడలేదు. అంటే మన విలేజ్లో మన పక్క ఇంటి కుర్రాళ్ళు ఆలీలు అంటే మనం చూసిన ఒక అనుభవాలే గుర్తొస్తాయి మేడం. అందులో మేము కూడా ఎవరు యాక్టింగ్ చేయలేదు అందులో. జస్ట్ మేము ఊర్లో ఎలా ఉండేవాళ్ళమో అలాగే అక్కడ జీవించామనిపిస్తుంది. ట్రైలర్ చూశారు మీరు, ట్రైలర్లో కావచ్చు, మేము సినిమా చూస్తే అసలు మేము యాక్టర్లు అనే మర్చిపోయి చూసాము ఆ మూవీలో. చాలా క్యాజువల్గా అసలు ఒక పాత్రలు కానీ ఆ డైలాగ్స్ కానీ అన్ని 100% చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మూవీ. చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసారు కదా, ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, సాంగ్స్ కూడా చూసారు మీరు. చాలా మంచి స్పందన వచ్చిందండి ఆడియన్స్ నుంచి. అయితే మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. మాకు అసలు చాలా గర్వంగా ఉంది. అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్స్ కానీ. అంటే మళ్ళీ ఆ పాత రోజులన్నీ రీకలెక్ట్ చేసుకుంటాం. ఎస్ ఎగ్జాక్ట్గా. 90s ఎవరున్నా కూడా ఈ సాంగ్ని కానీ, ఈ టీజర్ కానీ, ఈ మూవీని కానీ ఇది బాగలేదు అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు మేడం. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి హత్తుకుపోద్ది ఆ సీన్స్ కానీ, ఇవన్నీ విలేజ్ బ్యాక్డ్రాప్ కానీ అంతా. యా, హీరోయిన్, హౌ ఆర్ యూ? హాయ్, ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ ఆల్సో గుడ్. సో సార్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పేటప్పుడు అంటే ఎలా అనిపించింది? ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నారు ఈ స్టోరీలో. సో ఎలా అనిపించింది? ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ట్రెండీగా ఉంది. సో పల్లెటూరు వాతావరణంలో లంగావాణి కట్టుకొని, సో జడ వేసుకొని, అలా మీకు అదంతా ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ స్టోరీ వినగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. యా. అండ్ రొటీన్ లైఫ్కి దూరంగా ఆ పొలాలు, ఆ జడ, నాకు అందులో చాలా పొడుగు జడ ఉంటుంది. ఇప్పుడు కూడా హెయిర్ కట్ చేసా, కానీ అప్పుడు ఆ మూవీ కోసం అంత లెంత్ జుట్టు పెట్టుకొని, అండ్ షూటింగ్ చేసేటప్పుడు అంటే మనం దూరం చూసేటప్పుడు ఈ పొలాలు ఇవంతా చాలా అందంగా ఉంటుంది. బట్ షూట్ చేసేటప్పుడు ఇది దూరం నుంచి చూడడానికి బాగుంది. అండ్ మా టీం అంతా కూడా వి వేర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ స్టోరీ అసలు నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన క్యారెక్టర్ వాణి. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బోల్డ్గా ఉంటుంది. ఏదో పాతచింతకాయ పచ్చల్లా కాకుండా చాలా తన మనసులో ఏమున్న హరితో షేర్ చేసుకుంటుంది. సో నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది. యా, అంటే ఈ స్టోరీలో ఎవరిని ప్రపోజ్ చేశారు? సో 90s అంటే ఆల్వేస్ అబ్బాయిలు ఫస్ట్ ఉంటారు, అమ్మాయిలు వెనక. మరి ఈ స్టోరీలో ఎవరు? మీరున్నారా, హీరోయిన్ ఉన్నారా? అదే సస్పెన్స్ అన్నమాట. సో మరి మిమ్మల్ని డైరెక్టర్ని ఎవరు కలిపారైతే? మమ్మల్ని డైరెక్టర్ కలిపి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. సో తన ద్వారా కలిసి జరిగింది. సో తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ తీసుకొచ్చారు. సో ఈ స్టోరీ లైన్ అనుకోవడం, ఏదైనా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా కూడా ఒక కంటెంట్ బేస్డ్గా వెళ్దాం అన్న ఒక డిస్కషన్ రావడం మ్యూచువల్. యా, మీరు ఇదివరకు కూడా చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు. సో మరి ఈ కంటెంట్ బేస్డ్గా ఎందుకు ఆ థాట్ ఎలా వచ్చింది అంటారు? అదే ఈ ఐడియా మా నారాయణ అని ఒక మా స్టోరీ రైటర్ అనమాట నారాయణ. సో తన ద్వారా ఈ పాయింట్ సాయి తీసుకొచ్చినప్పుడు సో కంప్లీట్గా అవేగా ఉంటుంది. కమర్షియల్ సినిమాస్లో రెగ్యులర్ ఫార్మాట్లో లేకుండా కంటెంట్ బేస్డ్గా
వెళ్దాం అనే థాట్, దాంతోనే దీన్ని టేకప్ అవ్వడం జరిగింది. ఆ ఇంటెన్షన్తోనే ముందుకు వచ్చాం అనమాట. సో అది ఓవరాల్గా ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్న తర్వాత కూడా మీకు ఎక్కడ కూడా వెళ్ళి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదని కనపడవు. సో స్టోరీ బేస్డ్గానే ఉంటుంది. దాంట్లో ఉన్న ఎమోషన్స్, దాంట్లో ఉన్న లవ్, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్న ఎఫెక్షన్స్, ఫ్రెండ్స్తో ఉన్న ఎఫెక్షన్స్, ఆ 90స్లో సో కాల్డ్ అంటే ఎక్కడెక్కడో వర్క్ చేసుకుంటూ కష్టపడుతూ ఉండి అప్పట్లో ఊరికి ఒక టీవీ ఉండేది. సో ఆ టీవీలో వీక్లీ వన్సే సాంగ్స్ వచ్చేటివి. సో ఆ సాంగ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అందరూ అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు. అక్కడే వాళ్ళు తినాలనుకున్న తినుబండారాలు, చిరుతిండ్లన్నీ కూడా తెచ్చుకొని షేర్ చేసుకుంటూ అక్కడే తింటూ దానికోసం వెయిట్ చేస్తూ కూర్చుండేవాళ్ళు. సో ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో మనం రికలెక్ట్ చేసుకుని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాంటి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇదొక పీస్ లాగా అనమాట. యా సార్, అయితే యాక్టర్స్ ఇద్దరు కొత్త వాళ్ళే. సో ఒక మూవీ తీయాలి అంటే యాక్టర్స్ వాళ్ళది అవుట్పుట్ కూడా చాలా ఉండాలి. సో మీరు వాళ్ళని ట్రస్ట్ ఎలా చేశారు, ఎలా మూవీలో సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ కొంచెం ఎలా చేస్తారనే భయం అయితే డెఫినెట్గా ఫస్ట్ ఉన్నింది. సో ఎండ్ ఇప్పుడు అవుట్పుట్ చూసే టైంకి ఎండ్కి ఇన్ని రోజులు ఈ రెడ్వెల్ దీనిలో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెర్ఫార్మెన్స్ వీళ్ళ దగ్గర నుంచి మనం చూడడం జరిగింది. ఆ సర్ప్రైజ్ కూడా ఆడియన్స్ కూడా ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో ఇప్పుడు వీళ్ళు చాలా కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, ఫ్రెషర్స్ అన్న ఫీలింగ్ మీకు చూసే వాళ్ళకి ఉంది కానీ ప్రేక్షకులకి. బట్ వన్స్ స్క్రీన్ చూసిన తర్వాత ఈ కొత్త వాళ్ళే ఆ పాత రోజుల్ని ఎలా గుర్తు చేశారు అనేది డెఫినెట్గా గుర్తు చేస్తారు. ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, ఇప్పుడున్న ఈ ట్రెండ్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఏంటంటే అప్పుడు ఎలా ఉండేది విలేజ్లో ఇవి వినేవాళ్లే. అంటే ఎక్కడో ఒకే ఊరికి ఒక టీవీ అనేది ఇప్పుడు వింటున్నాం అంతే మనం, అప్పుడు అలా ఉండేదంటేనే. సో దాన్ని విజువల్గా చూస్తారు ఇప్పుడు ఎలా ఉండేది అప్పట్లో అనేది అనమాట. సో అదంతా కూడా ఇప్పుడు ట్రెండ్కి మనం ఎక్స్పోజ్ చేయడమే దీని యొక్క ఈ కంటెంట్లో. అంటే రొమాంటిక్ లవ్ స్టోరీ బేస్డ్గా వెళ్ళారు. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యేది సార్? ఎలా ఉండేది? కెమిస్ట్రీ అంతా చాలా బాగుంటుంది. డెఫినెట్గా అందరికి నచ్చే కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ అంటే ఏదో హగ్స్, కిస్సెస్ ఇది కాదు మేడం, కళ్ళతోనే కెమిస్ట్రీ కంప్లీట్ ఫ్యామిలీ. మూవీ అంతా కళ్ళతోనే, వేరే ఏ ఉండదు. కళ్ళ 90s అంటే ఇక్కడ అమ్మాయి ఉంటే అక్కడ అబ్బాయి, అలానే ఇంత దగ్గరికి వచ్చారంటే ఇంత దూరం వెళ్ళిపోతారు. అలా అంటే జస్ట్ కళ్ళతోనే అప్పుడు అలానే ఉండే మేడం. ఎవరైనా కూడా అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఇప్పుడు 5 సెకండ్లు చాలు. అప్పుడు 5 సంవత్సరాలైనా వెయిట్ చేసేవాళ్ళు, ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క మెసేజ్ ఇవ్వలేకపోతే ఇంకొక అమ్మాయికి మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాంటి రోజుల్లో అలాంటి సినిమా, అప్పటి సినిమా తీసాము. అది మాకు అదే చెప్తున్నాను, ఇందాక మీకు అన్నాను కదా, చాలా గర్వంగా ఉంది ఇలాంటి సినిమా తీయడం వల్ల. మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారా అని అనుకున్నాను, కానీ అందులో చూసిన తర్వాత అర్థమైందండి పర్ఫెక్ట్గా, ఓ ఈయన ఒక వేలో ఉన్నారు అని అనే. అసలు హరి క్యారెక్టర్ లో అయితే ఈయనంతా ఇంకా వేరే ఎవరు ఇన్వాల్వ్ కాలేరు, సెట్ కారు, అంత ఇన్వాల్వ్ అయిపోయారు హరి క్యారెక్టర్ లో. చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్ ని ఒక సపరేట్ గా తెచ్చినట్లు కాకుండా, సో ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయేసి ప్రతిదీ కూడా సో చాలా క్యాజువల్గా అనమాట. అంటే క్యాజువల్గా మనం మాట్లాడుతూ ఉంటే, ఇంట్లో ఉంటేనే, ఒక ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మనకి విజువల్గా మనకు కనబడుతుంది. యా, వాణి గారు ఆ మూవీ చేసేటప్పుడు కూడా ఎలా అనిపించింది? సో ఏమైనా ఇంకా బాగా చేస్తే, ఇంకా సీన్స్ ఏమైనా బాగా చేయాలి అనిపించింది ఏమైనా? అట్లా బాగా వస్తేనే కదా ఆయన టేక్ ఓకే చేస్తారు. అంటే ఇన్ యువర్ ఒపీనియన్ ఓకే ఈ సీన్ ఇంకా నేను మంచిగా చేసుంటే బాగుండేది అని ఏమైనా అలా చిన్న గిల్టీ ఫీలింగ్? లేదు, ఓకే 100% న్యాయం చేశారు. ఆ టైంకి అలా అనిపించినా కానీ, సో దాని తర్వాత అది మళ్ళీ రిపీటెడ్గా ఇది బాగాలేదు అనుకున్న దాన్ని మళ్ళీ చేయడం కూడా జరిగింది. సో ఫైనల్ ఇప్పుడు అవుట్పుట్లో ద బెస్ట్నే మనం ఇప్పుడు మనకి బయటికి తీసుకొస్తాం అనమాట. అసలు ఎక్కడ ఏ సీన్ కూడా వీళ్ళేదో యాక్టర్స్ అలాగా లేదు. అసలు సినిమా మొత్తం కూడా చాలా న్యాచురల్ గా, ఇంకా వాణి నడుస్తుంది, వాణి ఎలా మాట్లాడితే అలానే ఉంది. ఇంకా గీతిక ఇది యాక్టింగ్ అలాగా అసలు లేకుండే. అండ్ అలాగా వర్క్ షాప్ కూడా అలా చేయటం వల్ల మేబీ అలా ఫీల్ అవ్వాలి. కానీ చాలా బాగా చేశారు అనుకోవడం కాదు, నిజంగానే మనకి వాణి హరిలే కనిపిస్తారు అక్కడ. సువీక్షిత్, గీతికలు అక్కడ కనపడతారు. వీళ్ళ నుంచి మీకు కావాల్సిన డైరెక్టర్ గా ఎలాంటి నటనను రాబట్టుకున్నారు? డెఫినెట్గా ఆ కథకి ఏం కావాలో అది 100% ఇచ్చారు. డెఫినెట్గా ఇది వీళ్ళకి ఏంటంటే వీళ్ళని కూడా ఎలివేట్ చేసే ఒక
సబ్జెక్ట్ అనమాట. ఆ విధంగా చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ కెరీర్ కూడా దీంతో టేకఫ్ అవుతూ ఉంది. సో వీళ్ళు ఎలాంటి డైమెన్షన్స్ అయినా కూడా వీళ్ళు ప్రజెంట్ చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ని నెక్స్ట్ వీళ్ళ కెరీర్కి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏదైనా వస్తాయి కదా, సో వాటిలో కూడా ఇది చేయగలరు వీళ్ళు అంటే రియల్గా కనిపిస్తున్నది వేరే, స్క్రీన్కి వేరు, స్క్రీన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటారు పెర్ఫార్మెన్సెస్ అని కూడా. సో అది ఇంపార్టెంట్ కదా మోస్ట్లీ, అది ఉంది. సబ్జెక్ట్ని కూడా ఎలివేట్ చేశారు, అంటే ఆ ఓల్డ్ డేస్కి తీసుకెళ్ళి ఆ న్యాచురల్ ఫీల్కి, అంటే మనం చూస్తున్నప్పుడు మన ప్రజెన్స్లో లేకుండా ఆ సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. సో అది డెఫినెట్గా తీసుకెళ్తారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. అలాగే పేరెంట్స్కి ఇదొక మనం మన పేరెంట్స్కి ఎవరికైనా కూడా మనం ఏదన్నా ఇవ్వాలి, మనం ఒక ఎమోషన్ని వాళ్ళకి చెప్పాలి అనుకుంటే, సో అలాంటి వాళ్ళని పిల్లలు ఈ మూవీని తీసుకెళ్ళి చూపించారు అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది డెఫినెట్గా వాళ్ళ అందరూ కూడా సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్, ఇది ఎమోషన్ ఇది క్రియేట్ చేస్తుంది మూవీ డెఫినెట్గా. ఎస్ సార్. అంటే మూవీ చూస్తుంటే కూడా మొత్తం పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. సో ఎక్కడ ఈ లొకేషన్స్ సార్ ఇవన్నీ? సో ఇవన్నీ కూడా ఆంధ్రాలోనే ఎక్కువ మేము చూస్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే మాకున్న బడ్జెట్ లిమిటేషన్స్లో మనం పెద్ద పెద్ద సెట్లు, ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం మా సుకుమార్ సార్ చేశారు కదా అలా, సో అంత హై బడ్జెట్స్ చేయలేం కదా మాకున్న కొన్ని లిమిటేషన్స్లో. సో అందుకోసం మేము కొన్ని న్యాచురల్ లొకేషన్స్ చూస్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ అండ్ ఆంధ్ర మొత్తం జరిగింది, చాలా చోట్ల జరిగింది షూటింగ్. ఆ 90స్ని ఆ విజువల్ని చూపించడం కోసం మేము అది తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. 600 కిలోమీటర్స్లో ఒక లొకేషన్ బాగుంది, ఈ సీన్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంటే వెళ్ళిపోయాం, అక్కడికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడ లొకేషన్ అంటే ఇక్కడే పక్కన. ఎన్ని కిలోమీటర్లు సార్ అంటే జస్ట్ ఎంత 500 కిలోమీటర్స్ అంతే. అంటే ఆ ఒక సీన్ కోసం, అంటే ఆ పర్ఫెక్ట్గా అక్కడ సెట్ అవుతుంది ఇది అని అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. 100 కిలోమీటర్స్ అయినా వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. సో మరి డైరెక్టర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ ఆయనతో వర్క్ చేసేటప్పుడల్లా మాకు తేజ గారు గుర్తొస్తారు. తేజ గారు అంటుంటారు, తేజ గారు ఏదైనా సీన్ రాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ కొట్టి మరీ చేయించుకుంటారు. ఈయన కొట్టకుండా తిట్టి చేయించుకునేవారండి. అది అంటే టేక్స్ ఎక్కువ ఏం తీసుకోలేదు, టేక్స్ ఏం తీసుకోలేదండి. ఎందుకంటే అదే మీకు ఇందాక చెప్పాను, మీకు ఏంటంటే అసలు ఇక్కడ ఎవరు యాక్టర్ లాగా మేము ఎప్పుడు మేము ఫీల్ అవ్వలేదు అసలు. ఆ చేస్తూ ఉంటే ఏదో ఆ ఊర్లో ఆ విలేజ్, ఎందుకంటే మాది పక్క విలేజే అండి. సో నా క్యారెక్టర్ మా ఊర్లో ఎలా ఉన్నాను నేను అలాగే ఉన్నాను అంతే దాంట్లో కూడా. సో ఊర్లో ఎలా ఉన్నానో నేను చిన్నప్పుడు సేమ్ అలాగే ఉన్నాను అంతే. అక్కడ యాక్టింగ్ చేయడం ఉంటుంది, యాక్టింగ్లో లేకుండా. యాక్టింగ్ అనేదే లేదండి అందులో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే పేరుకే హీరో ఇక్కడ అండి, ఆ సినిమాల్లో లేదండి హీరో. మా బయటికి చెప్పుకోవడానికి హీరో కాదు కానీ సినిమాలో లేదు హీరో హీరోయిన్. అందులో ఉన్న ఒక 20 క్యారెక్టర్స్ అందరూ హీరోలే అందులో. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, పేరెంట్స్ క్యారెక్టర్స్ కానీ, మదరు ఫాదరు, ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు 1990s మీద లవ్ స్టోరీస్ చాలానే వచ్చి చూసాం. సో మరి మీరు ఎందుకు ఈ స్టోరీనే చూస్ చేసుకున్నారు అసలు? అదే 90స్లో వరకు ఇప్పటివరకు వచ్చింది ఏంటంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ అప్పుడు అందరికీ తెలిసినా కూడా తెలియకుండా, అంటే సపోజ్ ఇప్పుడు మన ఛానల్ ఉంది, డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, హెచ్ఎంటీ న్యూస్ ఉంది ఇప్పుడు. సో ఇలాంటి ఛానల్స్ అప్పుడు లేవు ఎక్కువ. సో అప్పుడు లేవు కాబట్టి ఆ ఛానల్స్ లేనప్పుడు ఉన్నది అందరికీ ఉన్న దూరదర్శన్ ఒకటే ఒక ఛానల్ అనమాట. సో ఆ బ్యాక్డ్రాప్లో చేయాలని అతనికి మా రైటర్ ఆ పాయింట్ చెప్పినప్పుడు ఏంటంటే, సో ఆ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక ఎమోషన్ ఏంటి అంటే అందరికీ కనెక్ట్ అయిన, అప్పుడు ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే ఎంత కష్టపడి ఎండ్లో కష్టపడి సిటీలో కానీ విలేజెస్లో కానీ కష్టపడి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్సేషన్కి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఊరంతటి కలిపి ఒకటే టీవీ ఉండేది, బాక్స్ టీవీలు ఉండేవి అప్పుడు. సో అందరూ కలిసి అక్కడికే వెళ్ళి కూర్చునేవాళ్ళు. సో అక్కడే అంటే చాలా కలిసిపోయి వీళ్ళు అప్పటివరకే కష్టపడి వచ్చినంత కూడా అలసిపోయి వచ్చిన వాళ్ళు రిలాక్స్డ్గా ఇప్పుడు కలిసిపోయేసి హ్యాపీగా ఆ సాంగ్స్ ఫ్రైడే వీకెండ్లో ఒక ఫ్రైడే సాంగ్స్ వస్తుంది, చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్కి రీచ్ అవ్వాలి, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉండే ఒక ఎమోషన్స్ అప్పట్లో ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఆ బ్యాక్డ్రాప్ అన్నప్పుడు దాన్ని అందరికీ మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళు అవుతాం. చిన్న ఆ డేస్ గుర్తొస్తాయి కదా, సో అదొక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పి కొత్తగా ఉంటుంది ఇది చెప్పాము అంటే అనేది అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అప్పటి వాళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు. యా వాణి గారు, ఎలా అంటే మీరు ఇప్పుడు మూవీస్కి ఎలా వచ్చారు? ప్యాషనా లేకుంటే మూవీస్ చేయకముందు వాణి ఏం చేసేది ఇదివరకు?
నాకు నా ఫస్ట్ ఆపర్చునిటీ స్టార్ట్ అయింది అయితే మోడలింగ్ నుంచి. ఆ, నేను మిస్ రాజమండ్రి టైటిల్ విన్నర్ ఉన్నాను. yeah. దాని తర్వాత మిస్ ఏపీ ఇదంతా పాజెంట్స్ అంతా చేసి నా మోడలింగ్ కెరియర్ అంతా చేస్తున్నప్పుడు వీళ్ళు అప్రోచ్ అయ్యారనమాట, ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుంది అని. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. వాణి అంటే వాణిలాగే ఉంటుంది, గీతికల్లా ఉండదు. సో చాలా న్యాచురల్గా అంటే విలేజ్లో మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది, మనం చూస్తున్న గర్ల్ ఎలా ఉంటుంది, మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది అనేది That ఆ too వాళ్ళు feeling తెలుగు వాళ్ళు create- కాబట్టి Yeah, మనకి it's very problem clear. లేదు ఇక. Yeah, అసలు డిస్కషనే లేదు. సో ఆ టెన్షన్ లేకుండా పోయింది, లాంగ్వేజ్ టెన్షన్ అనేది లేదు. ఆ ఎమోషన్స్ తెలుసు కదా, సో వీళ్ళు ఫీల్ అయి ఉంటారు, సో ఆ పేరెంట్స్ చెప్పుంటారు, డెఫినెట్గా వీళ్ళు ఫీల్ అయి ఉంటారు ఆ టైంలో ఎలా ఉండేది అనేది దేనో కాబట్టి. సో దాన్ని ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అనేది మనం ఆల్రెడీ చేశారు. మాది రాజమండ్రి, Mm. సో ఇది అంతా ఆల్రెడీ చూసి ఉండుంటాం కదా, మరి చిన్నప్పుడు ఐడియా ఉంది కదా. సో తెలుగు అమ్మాయినే కాబట్టి ఆ ఎమోషన్స్ అదంతా చాలా ఈజీ అయిపోయింది. ఏడు పెంకులాట వీళ్ళది కానీ వీళ్ళ సీక్వెన్స్ చాలా ఇష్టమైన సీక్వెన్స్. ఆయన ఒక టేక్ లోనే కొట్టాడు వాటిని. అంటే సెట్స్ లో ఏమైనా ఫన్నీ సీన్స్ ఏమైనా టోటల్ 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 ఫన్ కదా, కంప్లీట్ సినిమాయే ఫన్ ఉంటుందండి, ఫుల్ ఫన్. మొత్తం సినిమా సెట్స్ అన్ని టోటల్ ఫుల్ ఫన్ తోనే ట్రావెల్ అయింది. అందరూ యంగ్స్టర్సే ఉన్నారు అండ్ ఫ్రెండ్స్, వీళ్ళది ఒక గ్యాంగ్ ఉంటది, నాకు నా ఫ్రెండ్స్ ఉంటారు. సో అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి ఇక మస్తు ఆడుకుంటున్నట్టే మొత్తం యా, బిగ్ ట్విస్ట్, దూరదర్శిని ఎలా కలిపింది వీళ్ళని, అంతే మేడం. అదే ఇద్దరిని ఎలా కలిపింది మేము అది చూడాలి. అది చూడాలి అంతే. వీళ్ళిద్దరిని ఎలా కలిపింది, టీవీ ఎలా కలుపుతుంది అనేది అక్కడ ఆ డేస్ని గుర్తు చేయటం మాట. గుర్తు చేసుకుంటూ ఒక చిన్న ట్విస్ట్ అంతే. యా, మేము సెట్ లో కూడా అసలు సెట్ సీన్ అవుతా ఉంటది, బాలరాజు వీళ్ళు ఫ్రెండ్ క్యారెక్టర్స్ వీళ్ళు ఉన్నారనమాట. సో గోదావరి పక్కన కదా, అక్కడ చేపలు పట్టుకొని ఆఫ్ స్క్రీన్ అక్కడికక్కడే కాచుకొని వాడైతే వైల్డ్. ఇంకా చాలా థింగ్స్ అనమాట అవన్నీ. ఆడు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ తింటూనే ఉంటాడు. సో అక్కడికక్కడ అన్ని ఒక చేసుకొని స్వీట్ మెమరీస్ మీకు గుర్తుండిపోతాయి ఇంకా చాలా life లో. చాలా మెమరీస్ ఉన్నాయి లైఫ్లో చూడైతే. ఇదొక చిన్నప్పుడు different చేసాం, మళ్ళీ experience. మూవీ ద్వారా కూడా చేసాం, 2 సార్లు చేసాం. చిన్నప్పుడు అల్లరి చేసాం, మళ్ళీ మూవీ ద్వారా అల్లరి చేసాం. యా, మూవీలో మీరు లవ్ స్టోరీ చూసాం, మరి రియల్ లైఫ్ లో నానికి లవ్ స్టోరీ ఉందా? అలా ఏం లేదు మేడం. హరి హరికి అలా ఏం లేదు మేడం. హరికి లవ్ స్టోరీ ఉంది మూవీలో, సువిక్షిత్కి లవ్ స్టోరీ లేదు. సువిక్షిత్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు కదా, సువిక్షిత్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు కదా. ఓ, ఇంకా ఫ్యూచర్ లో అలా ఏం ఉండదు మేడం. హరికి ఉంది కానీ సువిక్షిత్కి లేదు. అసలు మీకు లవ్వే లేదు లైఫ్ లో ఇప్పటి వరకు? లవ్ లేదు మేడం. ఓకే. అంటే అంత గట్టి చెప్తున్నారంటే లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. అలా ఏం లేదు మేడం, అలా ఏం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు డెఫినెట్గా ఈ మూవీ 90s వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. సో మరి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి నచ్చాలంటే ఇందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి సార్, కొత్తగా ఏం చూపించబోతున్నారు? దీంట్లో ఉన్న ఎమోషన్ అనమాట, అంటే అప్పుడు ఎలా ఉండేది అనేది ఆ ఎమోషన్ ఒకసారి వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్తో చూస్తాం మనం. ఏదైనా సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ కదా విజువల్గా. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మనం బాహుబలి చూస్తున్నాం అంటే ఆ పీరియడ్లో అప్పుడు ఎలా ఉంది ఏంటి అనే ఒక ఎమోషన్తో మనం ట్రావెల్ అవుతూ ఉంటాం. కథతో పాటు ఆ విజువల్ని ట్రావెల్ అవుతుంటాం. ఓ ఇలా ఉండేదా అని, విజువలే కదా ప్రజెన్స్ సినిమా అనేది. సో అలా ఇది ఏంటంటే ఆ 90sలో ఎలా ఉండేది అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ, సోకాల్డ్ మన విలేజ్లో మన పక్కనే వాళ్ళ చుట్టూ జరుగుతూ ఉన్న ఒక సోకాల్డ్, అరే మన పక్కన వాళ్ళని చూస్తున్నాం కదా అని వాళ్ళని అది గుర్తు చేసేటువంటి ఒక సాఫ్ట్ స్మాల్ లవ్ స్టోరీ ఉంటుంది. సో అలాగే పేరెంట్స్తో ఉన్న కనెక్టివిటీ, అంటే నిజంగా వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ లాగా. సో పేరెంట్స్ ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకొని ఉంటారు, మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు తర్వాత అనేదానికి ఒక డెసిషన్స్ తీసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు ఇది. మేబీ తెలీదు మనం వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఈ పీరియడ్లో మనం ఎలా ఉన్నారు టోటల్ అంటే ఏంటంటే, మనం ఫోన్స్కి అడిక్ట్ అయిపోయేసి, సోషల్ నెట్వర్క్ అడిక్ట్ అయిపోయేసి, అంటే పక్కనే ఫ్రెండ్ ఉన్నా కానీ, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా కానీ, సో తనతో క్యాజువల్ డిస్కషన్ కన్నా, తనతో చూస్తూ ఐ కాంటాక్ట్ కన్నా కూడా ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు ఫోన్లో లీనమైపోయేసి మనం సోషల్ దీనిలో ఉంటున్నాం. ఇంట్లో కూర్చున్నా అలాగే ఉంటున్నాం, పేరెంట్స్తో కూర్చున్నా అలాగే ఉంటున్నాం కదా. సో వాటన్నిటి నుంచి అవన్నీ అలాంటి అవకాశాలే లేనప్పుడు ఎలా ఉండేది, వీళ్ళు ఎలా కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు, ఎలా మాట్లాడుకునేవాళ్ళు, ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వాళ్ళకి సర్ప్రైజింగ్గాను
అలా చేయాలి, అలా అది ఎంజాయ్ చేయాలి కదా అని ఆ గుర్తు చేసి వాళ్ళని మళ్ళీ ఆ డేస్కి తీసుకెళ్ళే ఒక ఫిల్మ్ ఇది. ఎస్, అంటే ఇప్పుడు డైరెక్టర్గా ఒక మూవీ చేయాలంటే యాక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అందరినీ కవర్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో మీరు ఈ సినిమా చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? సో అట్లేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ happy-గా, రాలేదు, ఎందుకంటే చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎవళ్ళు ఇక్కడ నేను ఇది అనే ఒక ప్రొఫైల్ పైన కూర్చోకుండా సో వాళ్ళందరూ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రొఫైల్ దీనిది కాకుండా చాలా ఇన్డెప్త్కి వెళ్ళి ప్రతి పని చేశారు ప్రతి ఒక్కళ్ళు. అందుకే మేము ఇంత ఫాస్ట్గా కూడా మేము చేయగలిగాము, అంత న్యాచురల్గా తీసుకురాగలిగాము. అసలు ఎవరికి కూడా ఆ స్ట్రగుల్ లేకుండా జరిగిందనమాట. ఇంకా ఎక్కువగా అంటే మా సువీక్షితే ఎక్కువ స్ట్రగుల్ తీసుకున్నారు టోటల్గా. సో అందరికన్నా కూడా అన్ని విధాలు డైరెక్టర్ కన్నా డెఫినెట్గా ఆయన ఇన్వాల్వ్ అయితే అంటే మామూలుగా ఉండదు ఇన్వాల్వ్మెంట్, పడి దొలుతుంటాడు అక్కడే. సో అంటే అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఓన్ చేసుకొని తీసుకెళ్ళారు. సో అందుకే అది అంత నేచురల్గా ఉంటుంది స్క్రీన్ పైన. సో అంత ఇన్వాల్వ్ కాకపోతే మేబీ యాక్షన్ కట్ అని అక్కడే ఆగిపోయి ఉంటే కనుక అంత నేచురాలిటీ ఉండకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఆల్రెడీ ఒక మూవీకి వచ్చేసారు, ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నారు. సో సుకుమార్ సార్తో మూవీ చేయాలి అంటే డెఫినెట్గా చేస్తానే అంటారు. లేదు అంటే అలానే కదా మేడం, నాకేంటంటే ఇప్పుడు దేవుడికి భక్తుడు ఉండొచ్చు కానీ భక్తుడే దేవుడు అయిపోకూడదు మేడం. సో ఆ దేవుడికి ఎవరికైనా బిగ్ డ్రీమ్ అది, కానీ అవకాశం వస్తే రావాలని కోరుకుంటాను. అదే నేను కోరుకోను మేడం, ఎందుకంటే ఆయన ఎక్కడో మనం ఎక్కడో అనేది ఉంటుంది. కానీ నేనే ఛాన్స్ వస్తే లేదు మేడం, అది ఆ ఛాన్స్ వస్తే తప్ప, ఆ ఛాన్స్ వస్తే అనేది కాదు, నాకు ఆ కళ అయితే లేదు మేడం, ఆ ఆశ లేదు, ఆ కళ లేదు. ఓకే సార్, మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. హెచ్ఎం టీవీ ప్రేక్షకుల తరపున కూడా కోరుకుంటున్నాం. మీకు మీ హెచ్ఎం టీవీ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ అండి. ఈ చిన్న సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కావాల్సింది ప్రేక్షకులకి కంటెంట్. సో అది వెళ్తేనే వాళ్ళకి అప్రోచ్ అవుతుంది. డెఫినెట్గా మీరు మీ హెచ్ఎం టీవీ ఛానల్ ద్వారా మా అందరికీ ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇలా మా ఈ మూవీని, దూరదర్శన్ మూవీని మీరు తీసుకెళ్తున్నందుకు సో హెచ్ఎం టీవీకి, యాజమాన్యానికి, మీ అందరికీ కూడా రియల్లీ వెరీ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మూవీ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.